మోడీ ఆయనకి అల్లు అర్జున్కి అసలు లింక్ ఏంటి? అరే చెప్తాం ఆగండి. అల్లు అర్జున్ మన స్టైలిష్ స్టార్ ఇప్పుడు అట్లీతో సినిమా చేస్తున్నాడని తెలుసు కదా, అదే రాక. అయితే ఈ సినిమా గ్లిమ్స్ మొన్ననే రిలీజ్ అయ్యాయి. అమ్మో, అల్లు అర్జున్ని ఒక తోడేలు దయ్యంలా చూపించి చంపేశారు. ఇక ఆ సినిమా తర్వాత బన్నీ లోకేష్ కనకరాజ్తో సినిమా చేస్తాడని తెలుసు. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అయితే ఇప్పుడు ఆ సినిమా థీమ్ కి వాడిన మ్యూజిక్ ఏకంగా పీఎం మోడీయే మెచ్చారంట. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ జోడీ అగ్రస్థానంలో ఉంది. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారనే వార్త బయటికి వచ్చినప్పటి నుండే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఒకవైపు పుష్ప సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, మరోవైపు ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్లతో తనకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ ను నిర్మించుకున్న లోకేష్ కనగరాజ్. ఇద్దరి కలయికలో రాబోతున్న ప్రాజెక్ట్ A23 ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లకముందే సంచలనాలు సృష్టిస్తోంది. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ పూర్తయి టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన తర్వాత క్రేజ్ పెరుగుతుంది. కానీ A23 విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్టు పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ రూపొందించిన థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తుంది. అనిరుద్ పేరు వినగానే యువతలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఆయన సంగీతం అంటే ఎనర్జీ, మాస్ బీట్లు, ఆధునిక శైలికి ప్రతీకగా భావిస్తారు. జైలర్, లియో, విక్రమ్, బీస్ట్ వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు A23 కోసం ఆయన రూపొందించిన థీమ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతుంది. ఈ థీమ్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే సోషల్ మీడియా వేదికల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ రీల్స్ లో ఈ మ్యూజిక్ విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పటికే 12 లక్షలకు పైగా వీడియోలో ఈ థీమ్ ఉపయోగించబడిందని సమాచారం. సినిమా నుండి ఒక్క సన్నివేశం కూడా బయటకు రాకముందే కేవలం సంగీతంతోనే ఇంతటి ప్రభావం చూపడం చాలా అరుదైన విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న ఒక వీడియోలో ఈ A23 థీమ్ మ్యూజిక్ వినిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినితో జరిగిన సమావేశానికి సంబంధించిన రీల్ వీడియోను ప్రధాని మోదీ షేర్ చేశారు. ఆ వీడియోకు బ్యాక్గ్రౌండ్గా ఈ ట్రెండింగ్ థీమ్ మ్యూజిక్ను ఉపయోగించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక దేశ ప్రధానమంత్రి దౌత్యపరమైన సమావేశానికి సంబంధించిన వీడియోలో ఒక భారతీయ సినిమా థీమ్ను ఉపయోగించడం చాలా అరుదైన విషయం. దీంతో రాజకీయాలు, పాప్ కల్చర్, డిజిటల్ ట్రెండ్స్ అన్నీ ఒకే వేదికపై కలిసినట్లయ్యాయి. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరో సినిమా థీమ్కు ఇంతటి గుర్తింపు రావడం గర్వకారణమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కేవలం అభిమానుల సంబరంగా మాత్రమే కాకుండా భారతీయ సినిమా ప్రభావం ఎంతగా పెరిగిందో చెప్పే ఉదాహరణగా కూడా చాలా మంది చూస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుల వీడియోలో సంప్రదాయ సంగీతం లేదా ఇన్స్ట్రుమెంటల్ ట్రాక్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు యువతను ఆకట్టుకునే ఆధునిక భారతీయ సంగీతాన్ని ఉపయోగించడం ద్వారా కొత్త ధోరణికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తుంది. ప్రధాని మోదీ డిజిటల్ టీం కూడా ప్రస్తుతం నేటి తరానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ భావనను ప్రతిబింబించేలా భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సితార్ విద్వాంసుడు రిషబ్ రిఖిరామ్ శర్మ, అనిరుద్ రవిచందర్, శశ్వత్ సచ్దేవ్ వంటి సంగీత దర్శకుల కృతులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక A23 సినిమా విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ సినిమా ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాక చిత్రంపై ఆయన పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్లో రిలీజ్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా పనులు పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని A23 రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే సినిమా ఆలస్యంగా ప్రారంభమైన దానిపై ఏర్పడుతున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అల్లు అర్జున్ స్టార్డమ్, లోకేష్ కనగరాజ్ మాస్ టేకింగ్, అనిరుద్ సంగీతం, ఈ 3 అంశాలే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి.
ముఖ్యంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఈ చిత్రం భాగమవుతుందా లేక పూర్తిగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారా అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ మొదలు కాకముందే దేశ ప్రధానమంత్రి వీడియోలో చోటు దక్కించుకోవడం, లక్షలాది రీల్స్లో ట్రెండ్ అవ్వడం, యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించడం చూస్తుంటే AA23 కేవలం మరో సినిమా కాదని స్పష్టమవుతుంది. ఇది ఒక సాంస్కృతిక ప్రభావంగా మారే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలను AA23 థీమ్ మ్యూజిక్ మరింత పెంచేసింది. సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ స్థాయి సంచలనం సృష్టించిన ఈ చిత్రం విడుదల సమయానికి ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఒక్క విషయం మాత్రం ఖాయం, AA23 పై ఇప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, దేశవ్యాప్తంగా సినీ అభిమానుల చూపు నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు భారతీయ సినిమా చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తుందేమో చూడాలి.